హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ లక్కీ మిరియాల. ఎంతో రుచిగా ఉండే మెత్తళ్ళు చించిగురు కూర రెడీ చేసుకుందామండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మనం మెత్తళ్ళు చించిగురు కూర వండుకుందామండి. మెత్తళ్ళు చించిగురు కూర వండుకోవడానికి మెత్తళ్ళని ఇలా తలకాయ తీసేసి అలానే శుభ్రంగా 10-15 సార్లు కడగాలండి. అలా శుభ్రంగా కడగాల్సి ఉండిద్ది, లేకపోతే దీంట్లో ఇసుక ఉండిద్దండి. ఆ ఇసుక కూరలోకి వస్తే తినలేం కదా. చాలా శుభ్రంగా కడగాలి. 10-15 సార్లు దాకా బాగా ఇలా జాడిస్తూ కడగాలి. వీటిని ఇలా చింత చిగురుని మనం ఇలా చేతిలో వేసుకొని ఇలా అనాలి. చూడండి, ఇలా పౌడర్లా చేసుకోవాలి. ఈ చింత చిగురు అంతా అలానే చేద్దాము. ఈ చింత చిగురు అంతా ఇలానే చేద్దామండి. ఇలా చేతితో నలిపినట్టుగా చేయాల్సి ఉండిద్ది. ఇలా చేస్తేనే కూర అనేది టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇలా చేస్తే ఇలా చింత చిగురు వేస్తే ఆకులుగా ఉండిద్ది. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మనం చింత చిగురు అంతా ఇలా చేసాం కదా, ఇలా ఇవి ఉంటాయండి పుల్లలు, ఇవి కూడా తీసేసుకోవాలి, లేదంటే మనం తినడానికి బాగోదు. ఇవి చింతాకు పుల్లలండి, ఇవి కూడా తీసేద్దాం. చింత చిగురు అనేది అంత లేతగా ఉంటే అంత బాగుండిద్దండి. మనం చేత్తో ఇలా అంటే ఇలా పొడిలాగా అయితేనే మనకి కూర అనేది టేస్ట్గా ఉండిద్దండి. ఆకులు అయితే కూర ఉడకదు. స్టవ్ ఆన్ చేసాం, కళాయి పెట్టాం, తగినంత ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేడయింది. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగిన మెత్తళ్ళు వేసి వేపుకుందాము. ఇవి బాగా వేపుకోవాలి, పచ్చివాసన పోయే వరకు వేపుకుంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. మనం కూర చేసుకున్నా కూడా నీసు వాసన లేకుండా ఉండిద్ది. ఫ్రై అయితే బాగా ఎర్రగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఇలా వేగేటప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇలా వేపుకుందాం. ఇలా వేగితే చాలండి, తీద్దాం. ఎర్రగా బాగా వేగినాయండి, ఇలా వేగాలి. ఇలా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్నీ ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇదే ఆయిల్లో మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకుందాము. అలానే కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు కట్ చేసిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఇవి వేగే వరకు వేపుకుందాము. ఉల్లిపాయలు బాగా వేగితే కూర బాగుండిద్దండి. ఇలా ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసాం కదా, పసుపు అంతా కలిసే వరకు ఇలా కలుపుకుందామండి. ఈ చింతచిగురు మెత్తళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కండి. చింతచిగురు అనేది ఇలా దొరికినప్పుడు చేసుకొని తింటే చాలా బాగుండిద్ది. అసలు కూర అయితే సూపర్ ఉండిద్దండి. చింతచిగురు ఎప్పుడు దొరికినా కూడా చేసుకోవచ్చు, కానీ అన్ని టైంలో ఉండదు కదా. ఆనియన్స్ ఇలా వేగితే చాలండి. ఇప్పుడు మనం వేపిన మెత్తళ్ళు కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం చింతచిగురు పొడి చేసి పెట్టుకున్నాం కండి, ఇది కూడా వేసుకుందాము. చింత చిగురు వేసి ఇదంతా కలిసే వరకు కలుపుదాం. ఇలాగా ఇలా వేగేటప్పుడే ఒక స్పూన్ కారం వేసుకుందామండి. బాగా కలుపుదాం. నేను పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే వేసానండి. ఈ కూరకి స్పైసీగా ఉంటేనే బాగుండిద్ది. మీరు కొంచెం మంట తక్కువైతే కొంచెం పచ్చిమిరపకాయలు తగ్గించి వేసుకోవచ్చు. మనం ఇలా కలుపుకున్నాం కదా, ఇది చూడండి, టీ గ్లాస్లో కూడా అర గ్లాస్ వేస్తున్నాను నేను నీళ్ళు. ఇలా నీళ్ళు వేసుకుందాము. కొన్ని మెత్తళ్ళు, పెద్దలపాయి, అలానే చింత చిగురు ఇవన్నీ కలిసి ఉడుకుతాయండి. ఇలా కనుక కొన్ని నీళ్ళు వేసి మూత పెట్టేద్దాం. మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికిద్దాము. ఇలా ఉడికేటప్పుడు మూత ఒకసారి తీసి ఇలా కలుపుదామండి.
అలానే వదిలేస్తే అడుగంటేసిద్ది. ఇలా మూత పెట్టేసి ఉడికిస్తే చింత చిగురు పులుపు అనేది చక్కగా మెత్తళ్ళకి ఉల్లిపాయలకి పట్టేసి చాలా బాగుండిద్దండి. మనం వండే కూరలో కొన్ని నీళ్లు ఉన్నాయి కండి, ఈ నీళ్లు కూడా ఇంకిపోవాలి. ఈ లోపల మనకి చేప కూడా ఉడికిపోయిద్ది. ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికించుకుందాం. మళ్ళీ మూత పెట్టి చాలా సింపుల్గా అయిద్దండి ఈ కర్రీ. చూద్దామండి. చూడండి, మనకి ఆయిల్ సైడ్స్ని వచ్చేసి చక్కగా ఇలా కానొస్తుంది కదా, చక్కగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఇలా కలుపుదాము. మధ్యలో మనం చూడకుండా ఉంటే అడుగంటేసిద్ది. మనం నీళ్ళు ఎక్కువ వేయలేదు కదా, నీళ్ళు ఎక్కువ వేయకూడదు మెత్తల్లో చించిగురికి. ఇలా పొడి ఆడుతూ ఉంటేనే కూర అనేది టేస్ట్ చాలా బాగుండిద్ది. ఉప్పు చాలేదండి, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి ఇలా కలుపుదాం. ఆహా, సూపర్ అండి. చించిగురు మెత్తళ్ళ కూర మనకు రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా వేసుకుందాం. కొంచెం రైస్ పెట్టుకొని రైస్లో వేసుకుందాం అండి. చాలా బాగుండిద్దండి. ఇలా కనుక చేసుకొని తింటే సూపర్ ఉండిద్ది. ఇలా వేడి అన్నంలోకి ఇలా చింత చిగురు కూర వేసుకొని తింటుంటే ఆహా, సూపర్ ఉండిద్దండి. చేతులు అయితే కాలుతున్నాయి. నాకైతే నోరు ఊరిపోతుంది. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.